నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై అభిప్రాయ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఈ నెల 5-6 తేదీల్లో జిల్లాలో పర్యటించనుంది। ఈ నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది। అందులో భాగంగా ప్రకాశం భవన్లో జిల్లా రెవెన్యూ అధికారి బి చినవోబులేసు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు। ఏకసభ్య కమిషన్ జిల్లా పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు। అందరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు। బందోబస్తుతో పాటు వసతి కల్పించాలన్నారు। మిశ్రా పర్యటనకు సంబంధించి గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు। జిల్లాలోని షెడ్యూల్ కులాల ప్రజలు, ఉద్యోగులు, కుల సంఘాల నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు। సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్ మాట్లాడుతూ 5వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా అధికారులతో రాజీవ్ సమీక్షిస్తారని తెలిపారు। అనంతరం దళిత ప్రజా సంఘాలు ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరిస్తారని తెలిపారు। మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఫార్మాట్ 5 పొలిటికల్ పిఆర్ అండ్ ఆర్డీ ఈ ఐదింటిలో అంటే 5 ఫార్మాట్లలో మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది। కమిషన్లో మనకు 6వ తారీఖునే 5వ తారీఖున ఈవినింగ్ వస్తున్నారు, 6వ తారీఖున మీటింగ్ కండక్ట్ చేస్తారు 10 నుంచి 2 గంటల దాకా। ఈ లోపల కమిషన్కు డీడీ గారు నోట్స్ డీటెయిల్గా సబ్మిట్ చేయవలసి ఉంటుంది కాబట్టి అర్జెంటుగా మీటింగ్ కాల్ఫర్ చేయవలసి వచ్చింది। ఈ వీటిలో మన ప్రొసీడింగ్స్లో 1 by 1 వెళ్తాం। సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, తర్వాత ఎక్కడైనా డీటెయిల్స్ కావాల్సి వస్తే డీడీ సోషల్ వెల్ఫేర్ గారు చెప్తారు, తర్వాత ఫార్మాట్లు ఫిల్ చేసేది కూడా డీడీ గారు చెప్తారు। అంటే దయచేసి కాన్సన్ట్రేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను। ఒంగోలులో ఈ నెల 9, 10, 11న జరగనున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాల నిజాముద్దీన్ తబ్లిక్ ఇస్తిమా కార్యక్రమంలో జిల్లాలోని ముస్లిం సోదరులందరూ పాల్గొని జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవాలని ముస్లిం పెద్దలు హమీద్ పిలుపునిచ్చారు। ఒంగోలు నగరంలోని ఐటీఐ కాలేజీలో నిర్వహించనున్న ఇస్తిమా ఏర్పాట్లను కమిటీ సభ్యులు పరిశీలించారు। ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఒంగోలులో ఇస్తిమా నిర్వహించేలా హైదరాబాద్కు చెందిన మత పెద్దలు నిర్ణయించారని తెలిపారు। ఈ సభలకు 1,00,000 మంది వరకు హాజరవుతున్నారని తెలిపారు। ఈ సందర్భంగా పరలోకం నుండి ఇహలోకంలోకి ఎందుకు వచ్చామనే దానిపై పెద్దలు ప్రసంగాలు ఉంటాయన్నారు। ఖురాన్ గ్రంథం విశిష్టతను పెద్దలు తెలియజేస్తారని తెలిపారు। కార్యక్రమం నిర్వహణకు ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు పూర్తి సహకారం అందిస్తున్నారని, ఇప్పటికే వివిధ శాఖల అధికారులకు ఏర్పాట్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు। కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు। నా పేరు సయ్యద్ హమీద్, ఒంగోలు జిల్లా జిమ్మేదారు। అల్లాదేవల్ల ఈ యొక్క ఐటీ కాలేజీలో గత 6 నెలల నుంచి మనం ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లాల నిజాముద్దీన్ తబ్లీగ్ ఇస్తిమా చేయుటకు నిశ్చయించి హైదరాబాద్ పెద్దలు గురువుగారులైనటువంటి నిజాముద్దీన్ నుంచి ఇక్కడికి వస్తున్నారు। 9, 10, 11 3 రోజులు ఇక్కడ ఇస్తిమా జరుగుతుంది। ఇస్తిమాలో 1,00,000 మంది జనాభా ఇన్షాల్లా వస్తారని మనం ఆశిస్తున్నాము। ఒంగోలు జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి పరలోకానికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలు జరగవు, పరలోకానికి సంబంధించినటువంటి విషయాలే ఇక్కడ జరుగుతాయి। ఎందుకు వచ్చాము ఇహలోకంలో, మనం ఏం చేయాలి, మనం ఈ జీవితాన్ని ఎట్లా గడపాలి, ఖురాన్ గురించి మొత్తం వివరంగా పెద్దలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ప్రసంగిస్తారు। ఇలాంటి ఇస్తిమాల్లో చాలా మంది వచ్చి జీవితాలు మారిపోయినాయి। ఇస్తిమా మన ఒంగోలుకి ప్రతి సంవత్సరం చేసుకోవడం చాలా గొప్ప విషయము। ఈ ఐటీ కాలేజీలో జిల్లాకు సంబంధించినటువంటి అందరూ మన హల్కా జిమ్మేదారులు, మసీదు జిమ్మేదారులు అందరూ జంగిల్ లాగా ఉన్నటువంటి ఈ మైదానాన్ని సొంత నిధులతో మనం చేసుకుంటున్నాము। మన గౌరవనీయులైనటువంటి ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ రావు గారు కూడా మంచి తోడ్పాటు ఇచ్చి మనకు ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు। ప్రభుత్వ పరంగా కూడా నీళ్లు గాని, కరెంటు విషయంలో గాని, మున్సిపాలిటీ వాళ్ళ విషయంలో గాని, ట్రాఫిక్ పోలీసుల విషయంలో గాని అందరినీ మన ఎమ్మెల్యే గారు పిలిపించి అందరికీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది। ఒంగోలులో ఉన్నటువంటి మన ముస్లిం సహోదరులు నిలబడి ఇక్కడ ఈ పనిని పూర్తి చేయడానికి శాయశక్తుల రాత్రి అనగా పగలనగా కష్టపడి చేస్తున్నాము। అల్లా వాళ్ళందరినీ అంగీకరించుగాక। ప్రతి పల్లెటూరు నుంచి మన ముస్లిం సహోదరులు ఎంతమైతే ఉన్నారో తెలుగులో కూడా ఉపన్యాసం జరుగుతుంది, ఇక్కడ ఉర్దూలో కూడా ఉపన్యాసం జరుగుతుంది। అందుకోసం అందరూ జిల్లా నలుమూలలో ఉన్నటువంటి
మన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి ప్రతి ముస్లిం సహోదరుడు ఇక్కడ తప్పక హాజరవ్వాలి. ఇస్తిమాలో పాల్గొంటే మనకు పరలోక పుణ్యం లభిస్తుంది. ఇక్కడ దువా అవుతుంది. ఈ దువా కోసం ఎంతో దూరం నుంచి వస్తారు. అలాంటి దువాకు అవకాశం కూడా మనకు దొరుకుతుంది. అలా అందరూ తప్పక హాజరు కావాల్సిందిగా. నిత్యం పని ఒత్తిడిలో ఉండే వైద్యులు, వారి కుటుంబ సభ్యులు ఆడిపాడారు. నూతన సంవత్సరంలో భాగంగా ఐఎంఏ ఐడిఏ ఆధ్వర్యంలో నగరంలోని ఒంగోలు పిల్లల హాస్పిటల్ సమీపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఐఎంఏ కల్చరల్ వింగ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి. వైద్యులు కుటుంబ సభ్యులతో కలిసి పాటలకు నృత్యాలు వేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. వైద్యుల కుటుంబ సభ్యులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ బి శివసీతారామయ్య, గౌరవ సెక్రటరీ డాక్టర్ జాలాది మణిబాబు, కోశాధికారి ఎంవి రమణారెడ్డి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎం వీరయ్య చౌదరి, కల్చరల్ వింగ్ సభ్యులు డాక్టర్ వి సురేంద్రనాథ్, డాక్టర్ వి సోమశేఖర్, డాక్టర్ వీణా, డాక్టర్ ప్రశాంతులతో పాటు పలువురు ప్రముఖ వైద్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. मोहब्बत हो गई है मुझे, पलकों की छाँव में रहने दो, एहसान तेरा होगा मुझ पर। हंसना सिखाया ओ तुमने मुझको, हंसना सिखाया, रोने कहोगे रो लेंगे अब। तुमने मुझको हंसना सिखाया, रोने तुमने मुझको रोने पति पुला मरे संताड़े ना सावे ना रोजा नुवे, ना दिल से नुवे, ना अंजलि नुवे, गीतांजलि नुवे। अरे पड़ते लाइन पड़तदी, लेకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్లగండ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆయన పిలిచి ఆశయం అది మరొకసారి
హార్బర్ ఏర్పాటుతో ఇక్కడ దొరికే సముద్ర ఉత్పత్తుల మార్కెట్ మరింత విస్తరిస్తుంది. తద్వారా స్థానిక మత్స్యకారులకు మంచి ధరలు లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇతర ప్రాంతాలకు ఎగుమతుల కారణంగా రవాణా రంగంలోని వారి ఉపాధికి ఊతం దొరుకుతుంది. అనుబంధంగా ఏర్పాటయ్యే యూనిట్లతో వేలాది మందికి జీవనోపాధి లభిస్తుంది. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తలెత్తే ఇబ్బంది నుండి కూడా కొంత మేరకు ఉపశమనం దొరుకుతుంది. దీన్ని ఏర్పాటుతో ఈ ప్రాంతంలో మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వివిధ వ్యాపార సంస్థల ఏర్పాటుతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏళ్లుగా ఊరిస్తున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అందుకు అవసరమైన 17.54 ఎకరాలను కొత్తపట్నం మండలం కేపల్లెపాలెంలో ఇప్పటికే గుర్తించింది. హార్బర్ సాకారం అయితే మత్స్యకారుల జీవనానికి మరింత భరోసా లభించడంతో పాటు పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. జిల్లా వరకు కొత్తపట్నం, నాగులుప్పలపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ మండలాల పరిధిలో 52 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. దాదాపు 20,000 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరచాలన్న లక్ష్యంతో కొత్తపట్నం మండలం కేపల్లెపాలెంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు అప్పటి తేదీపాలెం ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ. 392.45 కోట్లు విడుదల చేస్తూ 2016లోనే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ క్రమంలోనే కేపల్లెపాలెం వద్ద స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారు. తీరాన్ని ఆనుకుని నివాసాలు ఉన్నవారు తమకు నష్టం కలుగుతుందని, మరోచోట పునరావాసం కల్పిస్తే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో అభ్యంతరం తెలిపారు. తరువాత ప్రభుత్వం మారింది. గత వైకాపా ప్రభుత్వం హార్బర్ నిర్మాణం పేరిట హడావిడి చేసినా క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. మాటలతో మభ్యపెడుతూ 5 ఏళ్లు నెట్టుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో స్థల పరిశీలన, ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో పరిసర గ్రామాల్లో అనువుగా ఉన్న స్థలాన్ని చూశారు. పిన్నికవారిపాలెం, రంగాయపాలెం, పాదత్తి గ్రామాల వద్ద హార్బర్ నిర్మాణానికి ప్రతిపాదించారు. టెండర్ ప్రక్రియ సైతం పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని నాటి ప్రజాప్రతినిధులు, అధికారులు 3 ఏళ్ల క్రితం ఘనంగా ప్రకటించారు. క్షేత్రస్థాయిలో మాత్రం భూసేకరణ చేపట్టలేదు. పైసా నిధులు విడుదల కాలేదు. ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మొదట ప్రతిపాదించిన విధంగా స్థానికుల సమ్మతితో పల్లెపాలెంలోనే నిర్మించే దిశగా చర్యలు చేపట్టారు. దీని నిర్మాణంపై ఇప్పటికే రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ, కలెక్టర్ తమీమా అన్సారియాతో చర్చించారు. కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులతో కూడా సమీక్షించడం జరిగింది. హార్బర్ ఏర్పాటుపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయకుండా హడావిడిగా గతంలో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడంతో కొంతమేర ఇబ్బంది వచ్చిందని పల్లెపాలెం ఎంపీటీసీ పిన్ని నరసింహారావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొత్తపట్నం తీర ప్రాంతంలో హార్బర్ నిర్మాణానికి నిర్ణయించడంతో గ్రామస్తులు దీనిపై అవగాహన పెంచుకొని గ్రామంలోనే నిర్మాణం చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగిందన్నారు. హార్బర్ నిర్మాణం వల్ల వచ్చే ఏడాది అవకాశాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలని, ఆ నివాసం ఉండే ఇళ్లకు ఏదైనా నష్టం వాటిల్తే పునరావాసం కల్పించి ఆదుకోవాలన్నారు. గత 5-6 సంవత్సరాల నుంచి హార్బర్ అనేది ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వారు చెప్పున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు. అది ప్రజాసేకరణ కోసం అధికారులందరూ వచ్చి ఒకసారి ఇక్కడ పోయిన గతంలో సమావేశపరిచారు. అప్పుడు తీర్మానం సక్రమంగా జరగలేదు. కొంతమంది ఎక్కువ మంది కావాలంటాం, తక్కువ మంది ఏమో వద్దనంటాం. ఏమిటంటే హార్బర్ ఎట్లా కడతారు కాబట్టి ఆ కట్టేది మా ఊరినేరే కట్టాలనేది నిర్ణయించుకున్నారు. ఊరిని ఎట్లంటే మా గ్రామ పంచాయతీ, పల్లెపాలెం గ్రామ పంచాయతీ ఉత్తరం వైపు ఉన్నటువంటి ఎండింగ్ నుంచి దక్షిణ వైపు ఎంతవరకు వస్తే అంతవరకు హార్బర్ నిర్మించమని కోరారు. అదే కాకుండా హార్బర్లో జరిగేటువంటి ఏదైనా సరే ఉన్నటువంటి ఉపయోగాలు కానీ ఏదైనా సరే ఇక్కడ స్థానికులుగా మా ప్రజలందరికీ చేపల వేట చేసుకుని, వీళ్ళందరూ చేపల వేట చేసుకుని బతికేవాళ్ళం కాబట్టి మాకే చెందాలి, స్థానికులుగా మాకే ఇక్కడ హక్కులు కల్పించాలనేది కోరడం జరిగింది. అధికారులు దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకున్నారు. ప్రస్తుతం మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ రావు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆయన కూడా మీ ఇష్ట ప్రకారమే చేపిద్దామని చెప్పి ఉన్నారు. అందుకని అందరూ ఎప్పుడు హార్బర్ వచ్చినా సరే ఇక్కడ నిర్మించడానికి ఇబ్బంది లేకుండా మేమందరం తెలిపి ఉన్నాం. ఇక్కడ
ఎలాంటి చిన్న ఉద్యోగాలు ఉన్నా సరే అవి స్థానికులకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నాం. కొత్తపట్నం సముద్ర తీరంలో 400 కోట్ల రూపాయలతో హార్బర్ నిర్మాణం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కళని అది నెరవేరే సమయం రావటం ఎంతో ఆనందంగా ఉందని బీజేపీ నాయకులు నాడారు సుబ్రహ్మణ్యం తెలిపారు. దీని నిర్మాణంతో మత్స్యకారులకు ఇబ్బంది తలెత్తుతుందనే కారణంతో కొంత జాప్యం జరిగిందన్నారు. వీటికి ఇబ్బంది కలగకుండా హార్బర్ నిర్మాణం చేయాలన్నారు. వెనుకబడిన జిల్లాకు ఇటువంటి పథకాలు రావటం అభివృద్ధి దిశగా జిల్లా అడుగులు వేస్తుందన్నారు. తీర ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి కళని మా కొత్తపట్నం గ్రామానికి ఇది. ఈరోజు మా కొత్తపట్నం గ్రామం ఈ ఫిషింగ్ హార్బర్ అనే విషయంపై ఎన్నో రోజుల నుంచి గత 4 సంవత్సరాలుగా ఎన్నో తర్జనభర్జనలు పడుతూ ఇక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే ఇక్కడ పల్లెకారులకు ఇబ్బందని, కొంత వేట చేసుకోవడానికి ఇబ్బంది పడతారని చెప్పి ఎన్నో సమస్యలతో ఇన్నాళ్ళు ఆగుతూ వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చేయండి అని చెప్పడం వల్ల ఈ కూటమి ప్రభుత్వం సంయుక్తంగా కలిసి అధికారంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ కట్టి ఈ వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాలో ఈ మారుమూల ప్రాంతమైన కొత్తపట్నం గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని ఈరోజు ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. ఈరోజు మా కొత్తపట్నం గ్రామంలో ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మించే విషయమై ఇక్కడ కొత్తపట్నంలో ఈ మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా, వారి వేటకు ఇబ్బంది జరగకుండా, వారి జీవనోపాధిపై దెబ్బ పడకుండా ఏ విధంగా అయినా సరే ఫిషింగ్ హార్బర్ కట్టి వాళ్ళని కూడా ఇక్కడి నుంచి లేపకుండా కొంతలో కొంత వాళ్ళకి ఏదైనా సరే కాన్సన్ట్రేషన్ ఇచ్చి వాళ్ళ వేటాడడానికి కానీ వాళ్ళు ఫిషింగ్ చేసుకోవడానికి కానీ ఇబ్బంది లేకుండా చేసి వాళ్ళకి ఇబ్బందికి కలగకుండా చేసి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మించి మా కొత్తపట్నం గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నామండి. సాగరమాల 2 ప్రాజెక్టు కొత్తపట్నంలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ కేపల్లిపాలెం గ్రామంలోనే నిర్మించాలని జనసేన నాయకులు ఐలా గైతం రాజు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రతిసారి పడవలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుందని, దీని నిర్మాణంతో సమస్య తొలగిపోతుందన్నారు. నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని త్వరితగతిన దీని నిర్మాణం చేపట్టాలన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సాగరమాల 2 ప్రాజెక్టు కింద 400 కోట్లతోటి నిధులు కేటాయించి కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ని శాంక్షన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి 40 ఎకరాల భూమిని సేకరించమని చెప్పి ప్రభుత్వం అధికారులు ఆదేశించింది. దీనిలో భాగంగా ఇది ఇతర పంచాయతీలకు వెళ్లకుండా కేవలం పల్లెపాలెం గ్రామ పంచాయతీ కింద పరిధిలోకే వస్తే బాగుంటుందని నా ఆశ. దీనికి సంబంధించి ఉత్తరం వైపు ఉన్నటువంటి 1వ తేవ నుండి దక్షిణం వైపు ఉన్నటువంటి 2వ తేవ మధ్య 1.5 కిలోమీటర్లు బార్డర్ కరెక్ట్గా సరిపోతుంది. అంతేకాకుండా సముద్రముకి ఊరికి మధ్య కేవలం 100 మీటర్ల డిస్టెన్సే ఉండడం వల్ల ఆటుపోట్లు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరు తెప్పలు పైకి ఎత్తుకోవడము ఇలాంటి సమస్యలు చాలా ఎదురవుతున్నాయి. అదే ఇక్కడ ఫిషింగ్ హార్బర్గా ఏర్పడితే బోట్లు, పడవలు అవన్నీ సముద్రంలోనే ఉంచుకోవడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఒక ఊరికి ఒక రక్షణ కవచంలాగా ఏర్పడుతుందని మా ఆశ. ఇక్కడ ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి వేరే పంచాయతీకి ఇది వెళ్లకుండా కేవలం మా పల్లెపాలెం గ్రామ పంచాయతీలోనే ఉండే విధంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మ్యూజికల్ చైర్స్ క్రీడలో వైద్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వైద్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు విజేతగా నిలిచేందుకు పోటీ పడ్డారు. పెద్దలతో పాటు పిల్లలు కూడా తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ బి శివసీతారామయ్య, గౌరవ సెక్రటరీ డాక్టర్ జాలాది మణిబాబు, కోశాధికారి ఎంవి రమణారెడ్డి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎం వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడల్లో గెలుపొందిన వారికి సీనియర్ వైద్యులు డాక్టర్ ఆర్ జయశేఖర్, డాక్టర్ ఏ విద్యాశంకర్, డాక్టర్ మాల్యాద్రి నాయుడు, డాక్టర్ విజయ్ కుమార్ రాజు, డాక్టర్ ఆనంద్, డాక్టర్ కోటిరెడ్డి, డాక్టర్ జాకర్ జక్రయ్య, డాక్టర్ కమల, డాక్టర్ ఝాన్సీ, డాక్టర్ శ్రావణీలు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. All for choosing me. Like to solve these problems with the help of the seniors, juniors and the members and the committee, IMA committee. And once again I am wishing you all happy new year. 2024 అయిపోయింది. ఎక్కడ పడ్డామో మనకే తెలుసు, కానీ తిరిగి లేద్దాం. 2025 మన కోసమే ఉంది. ముందుకు సాగిపోద్దాం. వైద్యులందరికీ
డెంటల్ వైద్యులకి నా హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. థ్యాంక్ యూ. ఐఎంఏకి తలలో నాలికల ఒక వాట్సాప్ మెసేజ్ అంత దూరంలో అంత దగ్గరగా ఉండి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వీరయ్య చౌదరి గారికి ఒంగోలు బ్రాంచ్ తరపున ఒక చిరు సత్కారం. Thank you all for coming here and gracing this occasion and giving me this opportunity, and I wish you all a very happy and successful 2025, and it should, and no future endeavors for me here afterwards for some more only one endeavor now. That endeavor is in Shirdi, so I don't want to talk about it. వెల్కమ్. చేశారు కాబట్టి డాక్టర్ ఆన ప్రశాంతి గారికి ప్రత్యేకమైన రండి త్వరగా ప్రైజ్ రండి డాక్టర్స్ అందరూ. డాక్టర్ సారా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సారా గారికి స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ భవానీ 100 బెడ్స్లో రాధికాని బీట్ చేసి ముందుకు వచ్చారు. ఇది జడ్జ్ చేయటం చాలా కష్టమైంది, వీడియోలో చూసి కానీ నిర్ణయించలేకపోయాం. లేడీస్ అందరు పైకి రావాల్సిందిగా కూర్చొని గిఫ్ట్స్ తీసుకొని. ఈరోజు 5వ సంవత్సరంలో అడుగు దగ్గర 288 ఫ్యామిలీస్ ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేట్. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో జైరాం హాల్ వద్ద ఉన్న గోశాల నుండి శ్రీగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ముందుగా గోశాలలో గోపూజ, స్వామివారి ఉత్సవమూర్తులకు ఆరాధన కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం భక్తులు శంకుచక్రాలు, గరుడ ఆంజనేయ స్వామి పతాకాలు చేతపట్టి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. కేశవస్వామిపేట మీదుగా శర్మ కళాశాల, గద్దలగుంట, ఆర్పి రోడ్డు మీదుగా గిరి ప్రదక్షిణ చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ ప్రాంతం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. శ్రవణ నక్షత్రం గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణగుప్తా జంధ్యం, దనిశెట్టి రాము, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద మానవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోవింద పరమ దయాకర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్ర కౌచధర గోవింద వైజయంతిమాల వెంకటరమణ గోవింద 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 గోవింద
వ్యాయామశాల పక్కన స్థలంలో 11వ తేదీ జనవరి శనివారం పూట సాయంత్రం 3:30కి మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళలు చేసి ముగ్గుల పోటీలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఆల్రెడీ గిరి ప్రదక్షిణ కమిటీ ఒంగోలు నగరాన్ని తెల్లవారుజామున 5 నుండి ఉదయం 10 గంటల వరకు దట్టమైన పొగమంచు తెర ప్రజలను ఆహ్లాదపరిచింది. అయితే దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనదారులకు ఇబ్బంది తలెత్తింది. ఎదురుగా వాహనాలు వస్తున్నది రానిది తెలియక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసింది. మంచు కురవడం వల్ల పక్కన ఎవరు వస్తున్నది కూడా అర్థం కాక ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఒంగోలు కొత్తపట్నం రోడ్డులో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, బస్సులు లైట్లు వేసుకుని చిన్నగా ప్రయాణించారు. ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోననే భయంతో వాహనాలు నడిపారు. ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడకపోవడంతో చలి వాతావరణంలోని జనం తమ రోజువారీ కార్యకలాపాలను కొనసాగించారు. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అన్నకూటోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చి ముందుగా షోడశోపచార పూజలను జరిపించారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని వారుగా పోసి దీపాలను వెలిగించి అన్నకూటోత్సవాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. విజయం సాధించాలని నీ సంకల్పం తగినంత బలంగా ఉంటే వైఫల్యం నిన్ను ఎప్పటికీ అధిగమించదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.